రాష్ట్రాలు దీన్ని అనుకరించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ఈ ప్రాసెస్లో ఎవరు భాగస్వాములు, ఈ ప్రాసెస్ని ఇంత పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరు అనేది రేపు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేది. ఒక మైల్ స్టోన్ ఇది. అందుకే మేము ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడ చిన్న వివాదం లేకుండా ఎవరితోనే అనవసరమైన వాదనలకు పోకుండా నేను దీన్ని ఒక పర్ఫెక్ట్ లాజికల్ డాక్యుమెంట్ కింద తీసుకొచ్చిన. దీన్ని నా బీసీ సోదరులను అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇందులో తప్పు మీరు ఉంది అని అన్నారంటే మీకు మీరే తీరని నష్టం చేసుకున్నట్టు. ఇంతకంటే బెస్ట్ ప్రాసెస్ లేదు అడాప్ట్ చేసుకోవడానికి, అమలు చేయడానికి. ద బెస్ట్ ప్రాసెస్ వీ హ్యావ్ అడాప్టెడ్, ద బెస్ట్ మెకానిజం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంటైర్ మెకానిజాన్ని 94,500 ఆపరేటర్లు, 9,000 మంది సూపర్వైజర్లు, 75,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎవరైతే ఎన్యూమరేట్ చేసుకొచ్చినో 150 కూర్చొని అతనే ఈ 150 సంబంధించిన డేటా ఎవడో రాసుకొస్తే ఎవరికొస్తే ఎవడో చెప్తే వాడు రాసుకొచ్చింది ఒకటి, వీడు చదివినిపించేది ఒకటేది, వాడు కంప్యూటర్ కొట్టేటోడు మూడో రకం చేసినట్టు ఏ లెక్క ఎవరికి దొరకదు. సమగ్ర కుటుంబ సభ్య దీని ఉదాహరణ చెప్తాయి. ఎస్సీ కులాలు ఉపకులాలు 59. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 82 కులాలు తేలింది. ఏడికెళ్ళి వాళ్ళు 82. మోచి అని ఉందనుకో, ఒకటి ఎంఓ సిహెచ్ఐ రాసిండు, ఒకటి ఎంయుసిహెచ్ఐ రాసిండు. వాడు దాని ఒక కులం కింద తీసిండు, దీని ఒక కులం కింద రాసిండు. సో అంటే ఉదాహరణ చెప్తే ఇట్లా దీన్ని అందుకే 0 నుంచి 100% వరకు నేను స్వయంగా పర్యవేక్షించుకుంటూ మంత్రివర్గ సహచరులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అధికారులను చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేట్ వరకు అందరినీ ప్రాసెస్లో భాగస్వాములు చేసి ఈరోజు ఒక లాజికల్ చేసి డాక్యుమెంట్ చేసి ఏదో ఊరికే పెట్టకుండా చట్టం చేసినాం, బిల్లు చేసిన. ఈరోజు బిల్లులో కూడా నిన్న 2 రకాలుగా బిల్లు పెట్టినాం. మొత్తం అంశాలు 3, బిల్లులు 2. బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్, రాజకీయాలకి ఇంకొక రకమైన రిజర్వేషన్. ఈ 2 బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది. చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా వేయాలనో తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టిన, రాజకీయపరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. కులగణన 2021లో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల 26లో మొదలు ఏదైతే 25లో మొదలుపెట్టి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతారో జనగణనలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్గా పెట్టిన. మిత్రులారా, దీంట్లో చాలా సూక్ష్మం ఉంది. 3 అంశాలు ఉన్నాయి. విషయం ఒక్కటే బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ 2 ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నది. జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణనను చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తేలుతుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే, నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా % ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే % కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఎవరినన్నా దూషించినా, ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పినా. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. 52% బీసీలు ఉన్నారు, 27% రిజర్వేషన్లు ఇవ్వండి. మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆస్క్ హిమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్.
Mandal Commission has given only 52% for BC's population. I have given 56.36. 17.45 SC's కి ఇచ్చిన, 10.08 ST's కి ఇచ్చిన, 15.29% సంథింగ్ అప్పర్ కాస్ట్లకు వచ్చిన. ఇప్పుడు డేటా మొత్తం పర్ఫెక్ట్ చేసినాము. దాచిపెట్టి మూసిపెట్టి చేయాల్సిన అవసరమే లేదు. వాయిదాలే వేయదలుచుకుంటే, మీ లెక్కనే తేల్చదలుచుకుంటే 10 ఏళ్ళు కూడా ఈ చిక్కుముడి తెలియనన్ని చిక్కుముళ్ళు వేయవచ్చు. అంత అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. 10 నెలల్లోనే మీ లెక్క ఎందుకు తేల్చి టేబుల్ చేసినా, ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా, ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్నీ పోస్ట్ పోన్ చేసినా, మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి, మీరు లాజికల్గా ఏం కావాలనో చెప్పండి ప్రభుత్వంతో. నీ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా. మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడన్నా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూతా నిర్మించుకొని ఏమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి